ఏ ఊరు మీది? బసంతనగర్. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? కాంగ్రెస్ మా అన్నగారు దాని మీద తింటా, మా అంటో గారు కాంగ్రెస్ తింటా. ఏం మా బతికేది ఆయన ఉన్నప్పుడే బంగారం వల్ల బతికినా, మాకు అట్టగూరు పనులు దొరికిన ముసలాలకు. ఎవరు ఉన్నప్పుడు? కేసీఆర్ తను ఉన్నప్పుడే బతికినాం బిడ్డ. ఇప్పుడు ఏమన్నది ఏం లేదు, మా బతుకు వెస్ట్ బతుకైంది మాది. అప్పుడు పనులు బాగా దొరికింది, ఎక్కడ పడితే అక్కడ పోయినా బతికినాం. బాగా చెరువు కుంటలు బాగా పనులు పట్టిండు ఆయన అప్పుడు. ఇప్పుడు ఈయనది ఈయన గెలిచింది పనులు లేవా. ఏమైనా చేసిండు ఆ పనులు? అభివృద్ధి చేసిండు రేవంత్ రెడ్డి? ఇక ఇప్పుడు అనలేదు, ఆయన మాట గెలిపించుడు తప్పు మాదైంది. ఎందుకే అంత పెద్ద మాట అంటున్నా? కాదా మరి, మాకు ఎంత రుచి పుడితే మాట అంటాను. ఏది మా బతికేది? మంచి 6 గ్యారెంటీలు ఇస్తున్నా, తులం బంగారం ఇస్తున్నా అని చెప్తుండు. ఏది ఎవరికి ఇచ్చిండు? చెప్తుండు కదా కాసుల గంగారామానికి ఇచ్చిండా? కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచి బతికిళ్ళు. దేవుడా బతికిడు అంటే బతుకుడే. మాకు మా చెయ్యాల పనులు దొరికినాయి అప్పుడు. ఇప్పుడు ఏం పనులు ఉన్నాయి? ఏం పనులు లేవు. ఏడన్నా గిట్ట దొరికితే 15 రోజులకు 20 రోజులకు గిట్ట దొరికితే అది చేసుకోండి. స్విగ్గీ కామరేడు బతికినాం అప్పుడు. 10 రూపాయలు సంపాదించుకుని. ఇప్పుడు ఏం పాడైంది? ఇప్పుడు సంపద గిట్ల ఏం లేవు, పైసలు లేవు. మట్టే పోతానం అని ఉంది మేము అయితే. ఈ భూమి ఉందా నీకు? నాకు అర్థం భూమి లేదు, ఒక ఇల్లు ఉన్నది అంతే. భూమి లేదు నాకు. ఇదే కైకి సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్తుండు. అవే పట్టి దొడ్డు బియ్యం సన్నం పట్టి అవే ఇస్తాడు. ఇక అంతే బిడ్డ ఉన్నది చెప్తాను. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందా? మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? నాకు తెలంగాణ రావాలి. తెలంగాణ వస్తేనే మా బతుకు. ఈ రేవంత్ రెడ్డి ఆయనగా రావాలి, గెలవడు కూడా. మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తుండు. గట్ట చెప్పుకోకపోతే నేను దిగిపోతాను చెప్పుకుంటారా? మళ్ళీ కేసీఆర్ రావాలంటావు? ఆయనే రావాలి, ఆయన అయితేనే మా ముసలిలో పనులు దొరుకుతాయి. పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. ఈ 4,000 ఇస్తా అని చెప్పిండు మిమ్మల్ని. మాకు ఆయన పాత ఆయన ఇచ్చినట్టే గవ్వే 2,000. ఈయన 4,000 ఇస్తా అని చెప్పిండు. ఇయ్యాలి అవాతం ఆడతావా తీసుకొని? గవ్వే 2,000 పాత ఆయన వేసినట్టే 2,000. మీకు మళ్ళీ మంచిగా నమ్మిచ్చిండు 4,000 ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా మీకు? బాధనే మరి, చాపిస్తారండి. ఓటు అడగడానికి వస్తే ఏం చెప్తావే రేవంత్ రెడ్డి? ఓటు అడిగితే ఓటా? అయ్యా నాకు ఓటే అని అడిగితే నువ్వేం చెప్తావు రేవంత్ రెడ్డికి? వేస్తామని చెప్తాం, వేసేదికి వేస్తాం. మా ఇష్టం ఉన్నది. ఇక నువ్వు నీ దొరికే పని మార్గం మళ్ళీ ఓటు వేస్తావా నీకు? వేరు ఇక ఓటేసి గెలిపిస్తాం మమ్మల్ని. 4,000 వస్తాయంటే బంగారం వస్తా తులం అంటే మమ్మల్ని ఇంత మోసం చేసింది. ఉబ్బిచ్చిండు బాగా. ఇక మా జనానికి కూడా తెలిసిపోయింది ఆయన సరళా బతుక ఆయననే. మాకు తెలంగాణ మంచివాడు. ఏ ఊరు మీది? ఇదే ఈ పల్లె కడకుండి నాదే. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా? మంచిగా. ఇప్పుడు కాని భూములు ఎవడే అని ఉంటే ఇంకా పడిపోయినాయి ఉంటే పట్టా నేను నిలబడి చేస్తా అన్నాడు. అది బాయ్. ఈ 4,000 పోతా ఇవి బాయ్. 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ ఇవన్నీ అన్నాడు. తప్పిండు. ఇప్పుడు మరి ఎందుకొరకు మరి అవన్నీ అబద్ధం అన్నట్టే కదా. మరి ఇప్పుడు ఇక మనం ఎవరు అడుగుతాం? ఆయన పని ఒట్టెక్కే పదవి చేయబట్టే ఇప్పుడు ఆ 10,000 గుంజుకుంటారా? మరి ఏం చేస్తాం? చేసేదేమునే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే తాత? అదో తారీఖు ఉండే. అది మంచి అది బంధవత్వం నడిచా. ఏ పని ఒక్క పని కాదు, దాని లెక్క కాదు. మరి ముందు ఈ అన్నిటికంటే కాంగ్రెస్ మంచి నడిచింది. ఇక్కడ బొమ్మ ఉన్నదా కానీ అది మన అప్పుడు ఆ ప్రభుత్వంలో కూనార ముకుందరెడ్డి కట్టించుడు. ఆయన ఒక తాపకు 5 ఏళ్ళు, తాపకు 5 ఏళ్ళు, 2 ఏళ్ళు చేసిండు. ఇది మన కాంగ్రెస్ ఎట్లా చేసిండు? మంచి ఒక్కొక్క బొమ్మ కట్టలే కదా ఆయన, అన్నీ ఒక్కటి తప్పలే. ఇంకా కుడియే చేసిండు పనులని. ఇప్పుడు ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? నాకైతే నమ్మకం లేదు. మనం ఏం చెప్తాం దాన్ని? మనం ఏం చెప్తాం? మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే మన ఇది కర్మారు ఉంటాడు ఆయన. పెద్దపల్లి ఎమ్మెల్యే ఎవరే? పెద్దపల్లి ఎమ్మెల్యే ఇక ఆయనే విజయరామన్ అట. విజయరామన్ ఇజ్జాను మీద అదే నియోజకవర్గం కదా మీద.
ఆ? నీ నియోజకవర్గం ఏంటి? ఇక ఆయనే అంటారు ఎమ్మెల్యే సాబు. ఆ, అంటారు, నీకు తెలియదు. మనకి ఎట్లా ఆయన చూసినా మనం తెలియదు. చూడలే. మనం ఇది ఆయన చూసినాం బిడ్డకి అట్లా ఉమ్. పెద్ద మనుషులైనా అటువంటి దానికి తిరుగుతామా మనతో కాదు కదా. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు? మాజీ ఎమ్మెల్యే నాకు గుర్తులేదు బిడ్డ. దాసరి మనవరెడ్డి అది కత్తలేరు. శక్తి ఎక్కువ అవుతుంది, అది కత్తలేదు. ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉండే పరిపాలన? అప్పుడు మంచిగా ఎమ్మెల్యే అదే మా మనవరెడ్డి చేసిన పనులు అక్కడికి వస్తాయి. ఓకే. ఏం చేస్తాం.